నమస్కారం అండి. వృశ్చిక రాశి వారు మీరు పడిన కష్టాలు, ఎదురైన అవమానాలు, అనుభవించిన బాధలు నిజం చెప్పాలంటే వీళ్ళు ఎవరికి కూడా చెప్పుకోలేరండి. పైకి గంభీరంగా ఉన్నా లోపల చాలా నలిగిపోయి ఉంటారు వృశ్చిక రాశి వారు. కానీ ఇప్పుడు కాలం మారిందండి. ఎవరైతే వీళ్ళని తక్కువ అంచనా వేశారో వాళ్ళందరికీ కూడా సమాధానం చెప్పే సమయం వచ్చేసింది. ఈ జూలై 2026 కేవలం ఒక సక్సెస్ మాత్రమే కాదండి. ఈ నెల ఇది వాళ్ళని వాళ్ళు నిరూపించుకునే నెల అనమాట. ప్రతీకారం అనగానే కత్తులు గొడవలు కాదండి. ఇక్కడ ప్రతీకారం అంటే ఎవరైతే నీ వల్ల కాదు అని అన్నారో వాళ్ళే వీళ్ళ విజయాన్ని చూసి ఆశ్చర్యపోయేలాగా ఎదగటం. అసలు సిసలైన రివెంజ్ అంటే ఇదేనండి, సక్సెస్తో కొట్టడం అన్నమాట. ఇక నమస్కారం అండి, శ్రీమాత్రే నమః. గడిచిన కాలం మిమ్మల్ని ఎంతగా గాయపరిచిందో, ఎన్ని నిద్రలేని రాత్రులు మిగిల్చిందో ఆ భగవంతుడికి మరియు మీ మనసుకు మాత్రమే తెలుసు. ఎవరిని నమ్మాలో తెలియక నమ్మిన వాళ్ళే వెన్నుపోట్లు పొడుస్తూ ఉంటే కన్నీళ్లను గుండెల్లోనే దాచుకుని లోకానికి నవ్వుతూ కనిపించిన వృశ్చిక రాశి వారు ఎందరో ఉన్నారు. ఆర్థిక ఇబ్బందులు ఒకవైపు, కుటుంబంలో అశాంతి మరోవైపు. అసలు నా జీవితం ఇంతేనా, నా కష్టానికి ఫలితం దక్కదా అని మీరు సందిగ్ధంలో ఉన్న తరుణంలో ఆకాశంలో గ్రహాల కదలికలు ఒక అద్భుతమైన మలుపును సూచిస్తున్నాయి. ఈ జూలై 13, 14 మరియు 15 తేదీలు ఉన్న ఈ 3 రోజులు మీ జీవితంలో అత్యంత కీలకమైనవి. ఎన్నాళ్లుగా మీరు పడ్డ కష్టాలు, అనుభవించిన అవమానాలు, ఎదురు చూసిన విజయాలు, వీటన్నిటికీ కూడా ఒక సమాధానం దొరికే సమయం కూడా ఆసన్నమైందండి. ఈ 3 రోజుల్లో మీ అదృష్టం ఎలా ఉండబోతుంది, గ్రహాలు మీ పక్షాన నిలిచి మీకు ఎలాంటి విజయాన్ని అందించబోతున్నాయి, మీ సమస్యలకు పరిష్కారం ఎక్కడ దొరుకుతుంది, వీటన్నింటినీ గురించి కూడా ఈ వీడియోలో మనం అత్యంత వివరంగా లోతుగా విశ్లేషించుకుందాం. ఈ వీడియోని చివరి వరకు చూడండి. అలానే ఎందుకంటే ఇది కేవలం రాశిఫలం మాత్రమే కాదండి, మీ భవిష్యత్తుకు ఒక దిక్సూచి. అలానే మా ఛానల్ని ఇప్పటి వరకు ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలానే కామెంట్ బాక్స్లో ఓం నమః శివాయ అని చిన్న కామెంట్ అయితే చేయండి. లైక్ చేయడం మర్చిపోవద్దండి. మీ భాగ్యస్థానమైన 9వ ఇంట బుధుడు సంచారం వల్ల అదృష్టం మీ పాలిట దైవంలాగా నిలుస్తుందండి. కష్టకాలంలో ఏదో ఒక రూపంలో సహాయం అయితే అందుతుంది. ఆగిపోయిన పనులు మళ్ళీ అదృష్టవశాత్తు పూర్తవుతాయి. ఇక వృత్తి స్థానమైన 10వ ఇంట కేతువు ప్రభావం వల్ల ఆఫీస్లో మీపై మీకు నమ్మకం తగ్గుతుందండి. ఆత్మన్యూనత భావం వల్ల ఈ జాబ్ మానేస్తే బాగుండు అన్న ఆలోచనలు వస్తాయి. తొందరపాటు నిర్ణయాలు అస్సలు వద్దండి. మీ రాశ్యాధిపతి అయిన కుజుడు 7వ ఇంట ఉండడం వల్ల కోపం కట్టలు తెంచుకుంటూ ఉంటుంది. జీవిత భాగస్వామితో చిన్న మాటకే పెద్ద గొడవ జరిగే ప్రమాదం కూడా ఉందండి. చాలా జాగ్రత్తగా అయితే ఉండాలి. ఇక గురువు మరియు సూర్యుని అనుకూలత వల్ల ఆధ్యాత్మిక ప్రయాణాలు లేదంటే విదేశీ యాత్రలకు సంబంధించిన వీసా పనులు సులభంగా ముగుస్తాయండి. అయితే ఈ 3 రోజుల్లో వృశ్చిక రాశి వారికి జరగబోయే మొట్టమొదటి మహా అద్భుతం అండి, మీ శత్రునాశనం మరియు అప్పుల తీరుబాట్లు అండి. మీ రాశికి 6వ ఇంట మేషరాశిలో కుజుని బలమైన సంచారం ఉండటం వల్ల మీలో ఒక అపారమైన పోరాట పటిమ, ఒక కొత్త తెగింపు కూడా నిండుతాయండి. గతంలో మిమ్మల్ని కావాలని ఇబ్బంది పెట్టిన వారు, మీ ఎదుగుదలకు అడ్డుపడిన శత్రువులు ఇప్పుడు మీ విజయాన్ని చూసి మీ ముందే తల వంచుతారు. మీ శత్రువుల ఆటలు ఇకపై సాగవండి. దీనికి తోడు జూలై 2026 నెల వృశ్చిక రాశి వారికి ఆధ్యాత్మికంగా, మానసికంగా ఎన్నో పాటలు నేర్పే మాసం అండి. ఈ నెలలో మీ అదృష్టం అంతా కూడా మీ భాగ్యస్థానంలో అంటే 9వ ఇంట ఉచ్చ స్థితిలో ఉన్న గురువు చేతిలోనే ఉంది. ఆయన చల్లని చూపుల వల్ల మీకు రావాల్సిన అదృష్టం, ధనం అనుకున్న సమయానికే అందుతాయి. మీకు ఊహించని విధంగా ఆకస్మిక లాభాలు, దైవ రక్షణ లభిస్తాయి. ఇన్నాళ్లుగా ఎక్కడో ఆగిపోయిన పాత బకాయిలు, రావాల్సిన ఇన్సూరెన్స్ డబ్బు లేదంటే మొండి బకాయిలు అకస్మాత్తుగా ఈ 3 రోజుల్లో మీ చేతికే అందుతాయండి. మీరు పడే ప్రతి కష్టంలోని ఆ మహాదేవుడు స్వయంగా వచ్చి మీకు సహాయం చేస్తూ ఉన్నాడనంత అద్భుతమైన అనుభూతి మీకు కలుగుతుంది. ఇన్నాళ్లుగా మిమ్మల్ని నిద్రపోనివ్వకుండా వేధించిన పాత అప్పులు తీర్చడానికి ఈ జూలై 13, 14, 15 తేదీల్లో ఊహించిన మార్గాలు అనేది మీకు దొరుకుతాయన్నమాట. కానీ బంధాల విషయానికి మరియు మానసిక స్థితికి వస్తే ఇక్కడే ఒక వింతైన సైకాలజీ కర్మ ఆట ఆడుతుందండి. సమస్య అంతా కూడా మీ మానసిక స్థితిని. కర్మస్థానంలో అంటే 10వ ఇంట కేతువు తిష్ట వేయడం వల్ల మీరు ఎంత కష్టపడి పనిచేస్తున్నా, మీ జీవితంలో ఎంత మంచి జరుగుతూ ఉన్నా కూడా నేను ఇంకా వెనుకబడే ఉన్నానేమో అన్న ఆత్మన్యూనతా భావం, సెల్ఫ్ డౌట్ మిమ్మల్ని కలవర పెడుతూ ఉంటుంది. కెరీర్ పట్ల ఒక రకమైన అకారణ భయం, నిర్లిప్తత కలుగుతాయండి. నిజంగా నాకు అంత అదృష్టం ఉందా, ఈ సంతోషం ఎంతకాలం నిలుస్తుంది అని మిమ్మల్ని మీరే శంకించుకుంటూ ఉంటారు. దీనివల్ల తండ్రి గారితో లేదంటే ఇంట్లోని పెద్దవారితో ఒక రకమైన సైలెంట్ వార్ అంటే మాటలు లేని మానసిక దూరం నడిచే అవకాశం ఉంటుందండి. మరోవైపు 7వ ఇంట ఉన్న కుజుడు మీలోని ఆవేశాన్ని పెంచి భాగస్వాములతో గొడవలు పడేలాగా చేస్తాడు. జీవిత భాగస్వామితో చిన్న మాటకే పెద్ద గొడవ జరిగే ప్రమాదము ఉంటుంది. ఈ 3 రోజుల్లో ఇంట్లో ఏదో ఒక చిన్న వస్తువు లేదంటే వాహనం రిపేరు రావచ్చు, లేదంటే కుటుంబ సభ్యుల మధ్య వచ్చే చిన్న చిన్న మనస్పర్ధల వల్ల గృహశాంతి కాస్త తగినట్టుగా అనిపించవచ్చు. కాబట్టి ఈ జూలై 3 తేదీల్లో కూడా ధనం విషయంలో మరియు బంధాల విషయంలో ఒక అద్భుతమైన క్రమశిక్షణ పాటించండి. మీకే తెలియకుండా అనవసరమైన ఖర్చులను పూర్తిగా తగ్గించుకుని పొదుపు వైపు మీ దృష్టిని పెట్టండి. దైవ బలం
మీకు పూర్తిగా ఉంటుంది. కాబట్టి మనసును ప్రశాంతంగా ఉంచుకుంటే ఈ గ్రహాల ప్రతికూలత నుంచి సులభంగా గట్టెక్కుతారండి. ఈ 3 రోజులు మీ జీవిత కథను ఏ విధంగా మలుపు తిప్పబోతుందో తెలుసుకోవడానికి వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా ప్రశాంతంగా వినండి. నిజం చెప్పాలంటే వృశ్చిక రాశి వారు పుట్టుకతోనే అత్యంత రహస్య స్వభావాలండి. మనసులో ఉన్నది అస్సలు బయట పెట్టరు. అలాగే ఇతరులు నమ్మి చెప్పిన విషయాలను కూడా అంతే గోప్యంగా ఉంచుతారు. గూఢచార్యానికి, సమాచార సేకరణకు వీరు అవలంబించే విలక్షణ పద్ధతులు ఎవరికి కూడా అర్థం కావు. వీరి వద్ద అబద్ధాలు చెప్పడం చాలా కష్టం. ఎందుకంటే ఇతరులు చెప్పే విషయాలలో నిజాలు ఏంటో వీరు తేలిగ్గా గ్రహించేస్తారు. వృత్తి ఉద్యోగం పరంగా ఎప్పుడు కూడా నిజాయితీగా నడవడానికి ఇష్టపడతారు. వీరు సిద్ధాంతాలను రోజుకు ఒకసారి మార్చుకునే మనస్తత్వం ఉన్నవారు కాదండి. జీవితంలో వీరు ఉన్నత స్థితికి రావడానికి, అలాగే కొన్నిసార్లు ఎదగపోవడానికి కూడా వీరి పట్టుదలే ముఖ్య కారణం అవుతూ ఉంటుంది. ఈ జూలై 3 తేదీల్లోనూ కూడా దూర ప్రాంత వ్యాపార వ్యవహారాల మీద మీకు ఆసక్తి విపరీతంగా పెరుగుతుందండి. ముఖ్యంగా భూమి, వాహనము, యంత్ర సంబంధిత వృత్తి వ్యాపారాలు చేసే వారికి ఈ 3 రోజులు కూడా అద్భుతంగా కలిసి వస్తుంది. మీ భూముల విలువ పెరగటం వల్లే మీ జీవితం ఒక చక్కని మలుపు అయితే తిరగబోతుందండి. కానీ ఈ 3 రోజుల్లో మీరు ఒక విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. చాడీలు చెప్పే వారి వలన, మీ వెనుక గోతులు తవ్వే పరోక్ష శత్రువుల వలన మీ జీవితంలో ఎక్కువగా నష్టపోయే ప్రమాదం ఉంటుందండి. మీ సిద్ధాంతాల కారణంగా స్వజనులతో, బంధువులతో కొంత విరోధం ఏర్పడవచ్చు. ముఖ్యంగా ఈ జూలై 13 నుంచి 15 తేదీల మధ్య కాలంలో మీకు అత్యంత ముఖ్యమైన సమయాలలో బంధువర్గం వలన కానీ, మీరు ప్రాణంగా నమ్ముకున్న స్నేహితుల వలన కానీ ఆశించిన సహాయం అనేది అందదు. దీనివల్ల మీ అభిప్రాయం కాస్త కుంటుపడినట్టుగా అనిపిస్తూ ఉంటుంది. చిరకాల మిత్రులతో కూడా చిన్నపాటి భేదాభిప్రాయాలు వచ్చే సూచనలు కూడా ఉన్నాయండి. ఎవరినో ఒకరిని రక్షించడానికి, లేదంటే నమ్ముకున్న వారిని కాపాడడానికి మీరు ఈ 3 రోజుల్లో కూడా అధికంగా శ్రమిస్తూ ఉంటారు. బాధ్యతాయుతంగా మీరు కొందరి పట్ల చూపించే ఆ అతి శ్రద్ధే అవతలి వాళ్లకు ఒక ఆటంకంగా మారి మీరే అనేక మందికి శత్రువు అయ్యే ప్రమాదం కూడా ఉంటుందండి. అయినా సరే మీ జీవితాశయ సాధనకు, ఉన్నత శిఖరాలు అధిరోధించడానికి ఎవరి అండా లేకుండా ఒంటరిగానే శ్రమించి అనుకున్నది సాధించే మొండితనం వృశ్చిక రాశి వారి సొంతమండి. బాల్యంలో మీ జీవిత శైలికి, యుక్త వయసులో మీ జీవిత శైలికి ఎంతో తేడా ఉంటుంది. ఈ 3 రోజుల్లో మీరు ధైర్య సాహసాలతో తీసుకుని కొన్ని కఠినమైన నిర్ణయాలు మీ జీవితంలో ఒక సరికొత్త మలుపుకు దారితీస్తుంది. ఎందుకంటే వృశ్చిక రాశి వారు అనుకున్నది తప్పక సాధిస్తారు. గతంలో జరిగిన అవమానకరమైన సంఘటనలను వీరు అస్సలు మర్చిపోలేరు. తగిన సమయం వచ్చినప్పుడే సమాధానం కూడా చెప్తారు. అయితే వీరిలో పోలీస్ అధికారులుగా, న్యాయమూర్తులుగా, భూమి సంబంధిత వ్యాపారులుగా ఉన్న వారికి ఈ జూలై 13, 14, 15 తేదీల్లో ప్రజా సంబంధాలు, వృత్తి ఉద్యోగాలు ఎంతగానో ఉపకరిస్తాయండి. సామాజిక సేవ కార్యక్రమాలు మీకు సమాజంలో మంచి పేరును, ఆత్మ సంతృప్తిని కలిగిస్తాయి. వైవాహిక జీవితానికి ముందుగా జరిగిన కొన్ని సంఘటనలు ఇప్పుడు మీ జీవితంలో మంచికి దారితీస్తాయి. మీ సహోదరి వర్గం మీ ఎదుగుదలలో ముఖ్యమైన పాత్ర వహిస్తారు. కానీ ఒక ముఖ్యమైన హెచ్చరిక అండి, ఈ 3 రోజుల్లో మీ ఏకపక్ష నిర్ణయాలు, దౌర్జన్యము, ఇతరులను అస్సలు కూడా లక్ష్య పెట్టకుండా మీ అభిప్రాయాలను మాత్రమే అమలు చేయాలని చూడటం మీకు పెద్ద నష్టాన్ని అయితే కలిగిస్తుందండి. బంధువులతో మరియు స్త్రీలతో వైరాగానికి దూరంగా ఉండండి. సంఘ వ్యతిరేక శక్తులతో సంబంధాల వలన ఇబ్బందులు ఎదురవుతాయండి. ఈ విషయాన్ని మీరు ఎంత త్వరగా గమనిస్తే అంత మంచిది. వచ్చిన సదవకాశాలను చక్కగా వినియోగించుకొని కుటుంబ సభ్యులతో అన్ని సుఖములు పంచుకుంటే మీ జీవితం ఎలాంటి ఒడుదుడుకులు లేకుండా ప్రశాంతంగా సాగిపోతుందండి. భయపడకండి. ఈ కష్టాలన్నీ కూడా తాత్కాలికమే. మీ రాశికి 9వ ఇంట అంటే భాగ్యస్థానంలో ఉన్న వచ్చే స్థితిలో ఉన్న దేవగురువు బృహస్పతి అనుగ్రహం వల్ల ఈ జూలై 13, 14, 15 మరియు 16 తేదీల్లో మీ మేధస్సు, మీ ఆలోచనలు ఎందరికో మార్గదర్శకంగా మారతాయండి. సమాజంలో ఎందరికో మీరు జీవనోపాధి కల్పించే స్థాయికి, ఒక ఉన్నతమైన స్థానానికి ఎదుగుతారండి. మీ జాతకంలో కుజ, రవి, రాహువు, గురువు దశలు నడుస్తున్న వారికి ఈ 4 రోజుల సమయం అద్భుతంగా యోగిస్తుందండి. కానీ శుక్ర దశ నడుస్తున్న వారికి మాత్రం 7వ ఇంట కుజుని సంచార ప్రభావం వల్ల జీవిత భాగస్వామితో చిన్న చిన్న విభేదాలు రావచ్చు. అందుకే ఈ 4 రోజులు కూడా మీ జీవితంలో వచ్చే మానసిక ఒత్తిడిని పూర్తిగా ఇలా తొలగించుకోవడానికి ప్రతిరోజు ప్రశాంతంగా కూర్చుని విష్ణు సహస్రనామ పారాయణం చేయడం, లేదంటే వినడం వల్ల మీకు అపారమైన మేలు అనేది జరుగుతుందండి. అలానే సర్వసుఖాలు కూడా కలుగుతాయన్నమాట. ఇక వృశ్చిక రాశి వారి జీవితంలో ఒక మహా అద్భుతమైన మార్పు మొదలయ్యే సమయం కూడా వచ్చిందని దానికి సాక్షాత్తు ఆ మహాదేవుడు పంపిన సంకేతం అండి ఇది. ఈ రోజు మనం మాట్లాడుకోబోయేది సాధారణమైన రాశి ఫలాలు కాదు. ఇది వృశ్చిక రాశి వారి జీవితాన్ని లోపల నుంచి కదిలించే ఒక సరికొత్త దశ గురించండి. జూలై 13, 14, 15 మరియు 16 ఈ 4 రోజులు కూడా మీ జీవితంలో నిశ్శబ్దంగా కానీ, అత్యంత బలంగా కానీ పనిచేసే రోజులు కాబోతున్నాయి అన్నమాట. మీరు చాలా కాలంగా ఒకే ఒక భావనతో బ్రతుకుతూ ఉన్నారండి. నేను ఎంత ప్రయత్నించినా కూడా ఫలితం రావడం లేదు,
లేదు అనే భావన, ఎవరికీ చెప్పుకోలేని ఒక వింతైన ఒంటరితనం. మీరు ఎంత సరైన వారైనా, మీ వైపు ఎంత న్యాయం ఉన్నా, పరిస్థితులన్నీ కూడా మీకు వ్యతిరేకంగా ఉన్నట్లుగా అనిపించిన రోజులైతే ఇవేనండి. మీ మనసులో ఎన్నో ప్రశ్నలు నిరంతరం తిరుగుతూ ఉన్నాయి. నా జీవితం ఎప్పుడు మారుతుంది? నా శ్రమకు ఎప్పుడు ఫలితం వస్తుంది? నేను ఈ సమాజంలో ఎవరినైనా నమ్మచ్చా, లేక ఇంకా ఒంటరిగానే నడవాలా అనే ఈ ప్రశ్నలన్నింటికీ కూడా సమాధానం చెప్పే కాలం కూడా ఈ 4 రోజుల కాలంలో ఉంటుందండి. ఇది కేవలం ఊహ కాదండి. మిమ్మల్ని భయపెట్టే జ్యోతిష్యం అంతకంటే కాదు. ఇది నిజాన్ని చెప్పే ఒక అద్భుతమైన మార్గదర్శనం అనమాట. ఈ జూలై 13 నుంచి 16 తేదీలో వృశ్చిక రాశి వారి జీవితంలో ఏది నిలుస్తుంది, ఏది నెమ్మదిగా ముగుస్తుంది, ఎవరు మీతో ఉంటారు, ఎవరు మీకు దూరంగా అవుతారు, మరియు మీరు తీసుకునే ఏ ఒక్క నిర్ణయం మీ భవిష్యత్తును మరియు మలుపు తిప్పుతుంది, ఇవన్నీ కూడా వీడియోలో స్పష్టంగా తెలుస్తాయండి. కాబట్టి వీడియోని ఒంటరిగా ప్రశాంతంగా శాంతంగా పూర్తిగా చివరి వరకు చూడండి. అసలు ఇప్పటి వరకు వృశ్చిక రాశి వారు అన్ని కష్టాలను అంత మౌనంగా భరించిన అసలు కారణం ఏమిటో తెలుసా అండి? వృశ్చిక రాశి వారు ప్రతి చిన్న విషయానికి మాటలతో రచ్చ చేసే స్వభావం ఉన్నవారు కాదండి. లోపల నిశ్శబ్దంగా భరించే గొప్ప స్వభావం, గంభీరమైన మనస్తత్వం కలవారు. గతంలో మీరు ఎదుర్కొన్న పరిస్థితులు చాలా చిన్నవి కావండి. కుటుంబంలో మీ సిద్ధాంతాలను ఎవరూ అర్థం చేసుకోలేకపోవడం, పని ప్రదేశంలో మీ నిజాయితీకి, మీ కష్టానికి సరైన విలువ ఇవ్వకుండా తక్కువ అంచనా వేయటం, స్నేహాల్లో బంధాల్లో మీరు ఎంత ఇచ్చినా తిరిగి అంతే మోసం వెన్నుపోటు రావటం, ఇవన్నీ కళ్ళారా చూసిన మీరు ఎవరితోనూ మాటలు పెంచలేదు, గొడవలు పడలేదండి. ఎందుకంటే మీ రహస్య స్వభావానికి బాగా తెలుసు, నిజం అనేది ఎప్పటికైనా కాలంతోనే బయటపడుతుంది అని. మీ ఆత్మగౌరవమే అవతలి వాళ్లకు సమాధానం చెప్తుంది అని. మీ మౌనం మీ బలహీనత అస్సలు కాదండి. ఇది మీలో ఉన్న లోతైన సహనం. కానీ మీ సహనం ఈ మధ్య కాలంలో చాలా ఎక్కువగా పరీక్షించబడింది. ఇప్పుడు ఆ కఠినమైన పరీక్షకు ముగింపు పలికే రోజులండి ఈ రోజులు. మీ అంతర్గత శక్తి మిమ్మల్ని ముందంజలో ఉంచుతుందన్నమాట. ఇక జూలై 13 నుంచి 16 వరకు ఉన్న ఈ 3 రోజులు కూడాను వృశ్చిక రాశి వారికి అపారమైన ధైర్యాన్ని, ఊహించిన ఆకస్మిక మార్పులను తీసుకురాబోతున్నాయండి. ఈ రోజుల్లో మీ 6వ స్థానమైన శత్రు రోగ స్థానంలో స్వక్షేత్రమైన మేషంలో సంచరిస్తున్న మీ రాశ్యాధిపతి కుజ భగవానుడు మీకు ఒక సైన్యాధ్యక్షుడిగా అండగా నిలబడబోతున్నాడు. ఆఫీస్లో కానీ, సమాజంలో కానీ మీ పట్ల కుట్రలు చేసేవారి ఆటలు, మిమ్మల్ని వెనుక నుండి తొక్కేయాలని చూసే శత్రువుల తంత్రాలు ఈ 3 రోజుల్లో అస్సలు సాగవండి. మీ శత్రువులు మీ ముందే ముక్కను వేలేసుకునేలాగా మీ స్థానం బలపడబోతుంది. అంతేకాదు, ఎన్నాళ్లుగా మిమ్మల్ని మానసిక ఒత్తిడికి గురి చేసిన అప్పుల బాధల నుంచి కూడా పూర్తిగా బయటపడడానికి ఒక అద్భుతమైన స్పష్టమైన మార్గం అనేది మీకు దొరకపోతుంది. అయితే మీ భాగ్యస్థానంలో 9వ ఇంట్లో ఉన్న ఉచ్చ స్థితిలో ఉన్న గురువు మీ జీవితంలో కొన్ని ఆకస్మిక మలుపులను ఇస్తూ ఉంటాడు. ఈ 3 రోజుల్లో కూడా మంచి అయినా చెడు అయినా చాలా అకస్మాత్తుగా ఊహించిన విధంగా జరుగుతూ ఉంటుంది. కానీ భయపడాల్సిన అవసరం లేదండి. ఎందుకంటే దేవగురువు బృహస్పతి ఉచ్చ స్థితిలో ఉండటం వల్ల మీకు ఎటువంటి నష్టము వాటిల్లదు. జరిగే ప్రతి మలుపు మీ మంచికే దారితీస్తుంది. మీ భాగ్యస్థానంలో గురువు అనుగ్రహం వల్ల మీరు ఆధ్యాత్మికంగా ఎంతో ఉన్నతమైన ఎదుగుదలను సాధిస్తారండి. మంత్రోపాసనలపై ఆసక్తి కూడా పెరుగుతూ ఉంటుంది. కానీ మీ కర్మస్థానంలో కేతువు సంచారం వల్ల నిజ జీవితంలో మాత్రం మీ మనసుకు ఒక రకమైన ఆత్మన్యూనతా భావం అనేది వేధిస్తూ ఉంటుంది. ఆఫీసులో ఎంత పని చేసినా ఏదో వెల్తిగా అనిపిస్తూ ఉంటుంది. అలాగే మీ తండ్రి గారి పట్ల, లేదంటే మీపై అధికారుల పట్ల ఒక తెలియని నిర్లిప్తత, అంటే మానసిక దూరం కలిగి ఉంటారనమాట. దానికి తోడు ఈ 7వ ఇంట్లో ఉన్న శనికుజుల ప్రభావం ఉంటుంది. కాబట్టి ఈ 3 రోజులు కూడా గృహంలో కుటుంబ సభ్యులతో, ముఖ్యంగా జీవిత భాగస్వామితో చిన్న చిన్న విషయాలకు వాదించకుండా అందరితో సర్దుకుపోవడం నేర్చుకుంటే ఈ కాలం మీకు అత్యంత అనుకూలంగా, విజయవంతంగా మారిపోతుందండి. ఇక జ్యోతిష శాస్త్రం ప్రకారం చూస్తే కనుక ఈ తేదీలలో వృశ్చిక రాశి వారికి ఒక అద్భుతమైన ఉపశమనాన్ని, అదే సమయంలో వ్యక్తిగత సంబంధాల్లో కొన్ని సున్నితమైన సవాళ్లను తీసుకురాబోతుంది. మీరు గత కొంతకాలంగా ఎదుర్కొంటూ ఉన్న అప్పుల బాధలు, అనారోగ్య సమస్యలు మరియు శత్రు భయాలన్నింటినీ కూడా మీ రాశికి 6వ ఇంట సంచరిస్తున్న మీ రాశ్యాధిపతి కుజ భగవానుడు తన అపారమైన శక్తితో శాశ్వతంగా దూరం చేయబోతున్నాడండి. ఈ 3 రోజులు మీలో శత్రువులపై విజయం సాధించే ధైర్యం, రుణ విముక్తి మార్గాలు, పోటీ పరీక్షల్లో రాణించే అద్భుత శక్తి స్పష్టంగా కనిపిస్తాయండి. కానీ 3 రోజులు అసలు పరీక్ష మీ మనసుతోనే ఉంటుందండి. మీ రాశికి 10వ ఇంట అంటే కర్మస్థానంలో కేతువు సంచారం చేయడం వలన జీవితంలో ఎంత మంచి జరుగుతున్నా కూడా వృత్తి ఉద్యోగాల పరంగా ఒక రకమైన ఆత్మన్యూనత భావం మిమ్మల్ని వెంటాడుతూ ఉంటుంది. నేను కష్టపడుతున్నా, నాకు అంత గుర్తింపు వస్తుందా, ఈ సంతోషం నిలుస్తుందా అన్న ఒక తెలియని అకారణ భయం, సెల్ఫ్ డౌట్ మిమ్మల్ని వేధిస్తూ ఉంటుందండి. దీనివల్ల ఉద్యోగంలో ఒక రకమైన నిర్లిప్తతను మీరు ప్రదర్శిస్తూ ఉంటారు. దానికి తోడు కుజుడి వల్ల భాగస్వామితో, జీవిత భాగస్వామితో విపరీతమైన కోపం, ఆవేశం వచ్చే ప్రమాదం ఉంటుంది. కాబట్టి మీలోనే ఈ భయాలను జయించి ఆవేశాన్ని అదుపులో ఉంచుకుంటే మాత్రం మీ భాగ్యస్థానమైన 9వ ఇంట ఉచ్చ స్థితిలో ఉన్న దేవగురువు బృహస్పతి చల్లని చూపుల వల్ల మీకు రావాల్సిన అదృష్టం, ధన వృద్ధి, ఆధ్యాత్మిక యాత్రల యోగం మరియు ఆపదల నుంచి దైవరక్షణ ఖచ్చితంగా అనేది మీకు లభిస్తాయండి. ఇన్నాళ్లుగా మీరు ఎదుర్కొన్న ఆ కఠినమైన పరీక్ష ఇప్పుడు ముగింపు దశకు చేరుకుంటుంది. మీరు ఇంతకాలం మౌనంగా భరించిన ప్రతి క్షణాన్ని ఆ భగవంతుడు లెక్కలోనికి తీసుకున్నాడండి.
మారుతారండి. మిమ్మల్ని ఒకప్పుడు చేతకాడు వానిలాగా బలహీనంగా భావించిన వాళ్ళే ఈ రోజుల్లో 13 నుంచి 15 తేదీల మధ్య మీలో వచ్చే మార్పును చూసి ఎందుకు వెనక్కి తగ్గిపోతున్నారో తెలుసా అండి? మీరు మీ సిద్ధాంతాల కోసం ఎక్కువగా మాట్లాడకపోవడం, రహస్య స్వభావంతో అనవసరంగా ఎవరికి ఎదురు చెప్పలేకపోవడం చూసి కొంతమంది మిమ్మల్ని చాలా తక్కువ అంచనా వేశారండి. మీ సహనాన్ని అడ్డుకున్నారు కూడాను. కానీ వృశ్చిక రాశి వారి లక్షణం ఏంటో తెలుసా అండి? ఒక్కసారి మారితే పూర్తిగా మారిపోవడం. ఈ 3 రోజుల్లో గ్రహాల స్థితిని గమనిస్తే 9వ ఇంట అంటే ఉచ్చ స్థితిలో ఉన్న గురుడు వల్ల ధనవృద్ధి, ఆధ్యాత్మిక యాత్రలు లభిస్తాయండి. అలానే 10వ ఇంట ఉన్న కేతువు వల్ల పనిలో కాస్త భయం ఉన్నా కూడా 9వ ఇంట ఉన్న బుధుని అనుకూలత వల్ల అకస్మాత్తుగా డబ్బు చేతికి అనేది అందబోతుంది. మీ రాశ్యాధిపతి కుజుడు 7వ ఇంట ఉండడం వల్ల వ్యాపారంలో ఘర్షణలు రాకుండా చూసుకోవాలి. అలానే 5వ ఇంట శని భగవానుడు ఉండటం వల్ల ఆలోచనలో స్థిరత్వం పెరుగుతుందండి. చదువులో ఎక్కువ శ్రమ పడాల్సి ఉంటుంది. అందుకే ఈ 3 రోజులు కూడా మీ ఆవేశాన్ని తగ్గించుకొని వచ్చిన సదవకాశాలను కుటుంబంతో పంచుకుంటే మీ జీవితం ఒడిదుడుకులు లేకుండా సాగిపోతుందండి. ఈ జూలై 3 రోజుల్లో కూడా మీలో వచ్చే మీ అంతర్గత మార్పు సమాజానికి స్పష్టంగా కనిపిస్తుందండి. మీరు ఇకపై మీ గౌరవాన్ని, మీ ఆత్మగౌరవాన్ని తగ్గించే ఏ ఒక్క పరిస్థితిని కూడా అస్సలు అంగీకరించరు. మీ రహస్య స్వభావానికి తగినట్లుగా మీ మాటలు చాలా తక్కువైనా మీ నిర్ణయాలు మాత్రం చాలా గట్టిగా, పవర్ఫుల్గా ఉంటాయండి. అందుకే ఇప్పటి వరకు మిమ్మల్ని తక్కువ చేసిన వాళ్ళు మెల్లమెల్లగా వెనక్కి తగ్గుతూ ఉంటారు. ఇక్కడ కారణం భయం కాదండి, మీ అసలైన విలువ ఏంటో వారికి అర్థం కావడమే. జూలై 13న మొదలయ్యే ఈ అంతర్గత మార్పు మీలో ఒక సరికొత్త స్పష్టతను తీసుకొస్తుందండి. ఇప్పటి వరకు ఏం చేయాలి, ఏం చేయకూడదు అని మీ మనసులో ఉన్న అయోమయం పూర్తిగా తొలగిపోతుంది. నా విలువలతోనే నేను బతకాలి అనే ఆలోచన వృశ్చిక రాశి వారి మనసులో బలంగా నాటుకుంటుంది. మీ ప్రాధాన్యతలు పూర్తిగా మారతాయండి. ఎవరి కోసం మీరు ఎన్నాళ్ళు ఆగిపోయారో, ఎవరి కోసం మీ కోరికలను అణచివేసుకున్నారో వాళ్ళ గురించి మీరు కొత్తగా ఆలోచించడం మొదలు పెడతారు. ఈ మార్పు నెమ్మదిగా వస్తుందండి, కానీ మీ జీవితంలో శాశ్వతంగా అయితే ఉండిపోతుంది. ఇక్కడే ఒక వింతైన సైకాలజీ సీక్రెట్ ఉందండి. ఈ 3 రోజులు మీ జీవితం నుంచి ఒక వ్యక్తి ఒకసారిగా కానీ లేదంటే చాలా నెమ్మదిగా కానీ దూరం అవుతాడండి. ఆ దూరం అయ్యేది మీ శత్రువు కాదు, చాలాసార్లు మీరు ప్రాణంగా నమ్మిన వాడే కావచ్చు. ఎందుకంటే ఆ వ్యక్తి మీ ఎదుగుదలకు తెలియకుండానే అడ్డుగా నిలుస్తున్నాడు. మరి ఎన్నాళ్ళు మీ జీవితంలో ఆపివేత ఎందుకు జరిగింది, ఎందుకు ఆర్థికంగా ఇబ్బంది పడ్డారు? వృశ్చిక రాశి వారు ధన సంపాదన కంటే కూడాను వృత్తిలో గౌరవానికి, తమ సిద్ధాంతాలకు అత్యంత ప్రాధాన్యత ఇచ్చే స్వభావం కలవారు కాబట్టి, కానీ గత కొంతకాలంగా ఎంత కష్టపడినా ఆదాయం నిలకడగా రాకపోవడం, వచ్చిన డబ్బు చేతులు నిలవకపోవడం మిమ్మల్ని తీవ్ర నిరాశకైతే గురి చేసిందండి. ఇది మీ అర్హతల లోపం కాదండి. మీరు పెట్టిన శ్రమకు సరైన ప్రతిఫలం రావాలి అంటే మీ జీవితంలో కొన్ని భయంకరమైన కర్మబంధాలు తొలగిపోవాలి. ఆ కర్మబంధాల ముగింపునే ఈ జూలై 13 నుంచి 15 తేదీలు స్పష్టంగా సూచిస్తున్నాయండి. ఈ జూలై 13 నుంచి 15 తేదీల మధ్య కాలంలో వృశ్చిక రాశి వారి జీవితంలో ఒక పెద్ద ఆర్థిక అడ్డంకి తొలగే సమయం అంటే ఈ సంకేతం కూడా స్పష్టంగా కనిపిస్తుందండి. మీ భాగ్యస్థానంలో ఉన్న గురుడి చల్లని చూపుల వల్ల ఇప్పటి వరకు ఎక్కడెక్కడ నిలిచిపోయిన మీ పనులన్నీ కూడా ఒక్కసారిగా వేగంగా ముందుకు కదులుతాయండి. ముఖ్యంగా సమాజంలో లేదంటే మీ బంధువులలో మీరు ఎక్కడైతే అవమానపడ్డారో, మీ విలువను ఎక్కడైతే తక్కువ అంచనా వేశారో కరెక్ట్గా అక్కడి నుంచే మీ జీవితం ఊహించిన అద్భుతమైన మార్పు అనేది మొదలవుతుంది. ఆ మహాదేవుని అనుగ్రహంతో మీ కష్టాలన్నీ కూడా తీరిపోతాయండి. ఉద్యోగం లేదంటే మీరు చేసే పనిలో మీపై ఉన్న అపోహలన్నీ పూర్తిగా తొలగిపోతున్న అద్భుతమైన సమయం కూడానండి. పని ప్రదేశంలో మీరు సిద్ధాంతాల కోసం మీరు ఎంత నిజాయితీగా ఉన్నా సరే కొంతమంది మీ మౌనాన్ని చూసి మీ చేతకనితనంగా భావించి చాలా తక్కువగా మాట్లాడారు. మీ రహస్య స్వభావాన్ని అర్థం చేసుకోలేక మీ అసలైన సామర్థ్యాన్ని వారు పూర్తిగా గుర్తించలేదు. కానీ 3 రోజుల్లో ఆ విచిత్రమైన పరిస్థితి పూర్తిగా తలకిందులు కాబోతుంది. మీపై ఉన్న అపోహలన్నీ కూడా పటాపంచలవుతాయండి. ఈ రోజుల్లో మీరు నోరు తెరిచి ఎవరికీ సమాధానం చెప్పాల్సిన అవసరం లేదు. మీ విజయమే, మీ పనే మీ తరపున గట్టిగా మాట్లాడుతుందండి. ఒక ఉన్నతాధికారి లేదంటే బాధ్యత గల వ్యక్తి మీ ప్రతిభను ఈ జూలై 13, 14, 15 తేదీల్లో కొత్తగా గమనిస్తాడు. ఇది మీ కెరియర్లో ఒక పెద్ద ప్రమోషను కావచ్చు, లేదంటే మీ బాధ్యతలు పెరగటము కావచ్చు, లేదా మీ మాటకు ఆఫీసులో తిరుగులేని విలువ కూడా పెరగటం కావచ్చు అనమాట. ఈ మార్పు నెమ్మదిగా వచ్చినా సరే చాలా స్థిరంగా ఉంటుందండి. మీరు ఊహించిన దానికంటే బలమైన గుర్తింపుని మీకు తెచ్చిపెడుతుందండి. ఇక జ్యోతిష శాస్త్ర పరంగా చూస్తే వృత్తి మరియు ఉద్యోగ విషయాలు లోతుగా గమనిస్తే వృశ్చిక రాశి వారి ఉద్యోగస్తులకు మీ రాశ్యాధిపతి అయిన కుజుడు 7వ ఇంట సంచరిస్తూ అంటే మేషరాశికి బలంగా ఉండటం వల్ల ఈ 3 రోజుల్లో అద్భుతమైన ఆత్మవిశ్వాసాన్ని ఇస్తుందండి. ఆఫీసులో మీకు వ్యతిరేకంగా ఎవరు కూడా పావులు గదిపినా, మీ సీట్ను లాగేసుకోవాలని ఎవరు కుట్రలు చేసినా కూడాను చివరకు వారే దెబ్బతింటారు. మీ శత్రువుల వ్యూహాలన్నీ కూడా రివర్స్ అవుతాయండి. మీ అద్భుతమైన పనితీరుతో మిమ్మల్ని విమర్శించిన అందరి నూళ్ళు కూడా మోయిస్తారు. దీనికి తోడు మీ ప్రొఫెషనల్ నెట్వర్క్ అంటే కొత్త పరిచయాలు పెరగటానికి గ్రహాలు అనుకూలిస్తున్నాయండి. జూలై 4 నుంచి శుక్రుడు కర్మస్థానంలోనికి రావడంతో పనిలో కాస్త ఉత్సాహం, మహిళా ఉద్యోగుల మద్దతు మీకు లభిస్తుందండి. అయితే మీ రాశికి 10వ ఇంట అంటే కర్మస్థానంలో కేతువు సంచారం వల్ల ఈ 3 రోజులు ఉద్యోగస్తులకు వారి మనసుతో వారే పోరాటం చేయాల్సి ఉంటుందన్నమాట. ఇక మీ పనితీరులో ఎటువంటి లోపం ఉండదండి. కానీ కేతు ప్రభావం వల్ల మీరే ఒక నెగిటివ్గా ఆలోచనలోకి వెళ్ళిపోతూ ఉంటారు.
ఉంటారు. మీ ఆఫీస్లో నాకు సరైన గుర్తింపు లేదు, లేదా ఈ పని నా వల్ల కావట్లేదు అన్న ఆత్మన్యూనతా భావం అనేది ఏర్పడుతుందన్నమాట. కోపంలో ఉద్యోగానికి రాజీనామా చేయాలనే ఆలోచన కూడా వస్తుంది. కానీ దయచేసి ఎలాంటి తొందరపాటు నిర్ణయాలు కూడా తీసుకోకండి. ఎందుకంటే మీ భాగ్యస్థానమైన 9వ ఇంట్లో ఉచ్చస్థితిలో ఉన్న దేవగురువు బృహస్పతి సంచారం వల్ల ఈ జూలై 13 నుంచి 15 తేదీల మధ్య మీ ఉద్యోగంలో కొన్ని అనుకోని ఆకస్మిక మార్పులు అనేది రాబోతున్నాయండి. అయితే మీకు అసలు ఊహించని ఒక పెద్ద ప్రాజెక్టు బాధ్యతగా మీకు అప్పగించడం, లేదంటే హఠాత్తుగా మీకు అనుకూలమైన చోటికి బదిలీ జరగటం వంటివి అవుతాయి. దేవగురువు ఉచ్చ స్థితిలో కొలువే ఉన్నాడు కాబట్టి ఈ ఆకస్మిక మార్పులన్నీ కూడా అంతిమంగా మీకు అఖండమైన మేలును, భవిష్యత్తుకు బలమైన పునాదిని మాత్రమే ఇస్తాయండి. దీనికి తోడు జూలై 16 తర్వాత దశమాధిపతి అనే సూర్యుడు భాగ్యస్థానంలో ఉచ్చ గురువుతో కలవబోతున్నాడు కాబట్టి మీ ఆఫీస్ వాతావరణంలో మళ్ళీ మీకు అద్భుతంగా అనుకూలంగా మారబోతుంది. మీ పై అధికారులు మీ విలువను పూర్తిగా గుర్తిస్తారండి. ఆ మహాదేవుని అనుగ్రహంతో సర్వశుభాలు కలుగుతాయండి. ఇక వృశ్చిక రాశి వారి ఆర్థిక స్థితి మరియు ధనలాభం విషయానికి వస్తే కనుక జూలై 13, 14, 15 తేదీల మధ్య కాలంలో మీ ఆర్థిక భారాన్ని గణనీయంగా తగ్గిస్తుందండి. మీ రాశికి 6వ ఇంట కుజుని బలమైన సంచారం వల్ల పాత అప్పులను పూర్తిగా తీర్చేయడానికి అనువైన కొత్త ఆదాయ మార్గాలు మీకు స్పష్టంగా దొరుకుతాయండి. బ్యాంకు లోన్లు లేదంటే నిలిచిపోయిన ఆర్థిక సహాయం కోసం ప్రయత్నించే వారికి 3 రోజుల్లో కూడా పనులు చాలా సులభంగా మంజూరవుతాయండి. మీ ధనస్థానాధిపతి అయిన గురు భగవానుడు మీ రాశికి 9వ ఇంట అంటే భాగ్యస్థానంలో ఉచ్చ స్థితిలో ఉండడం వల్ల ఈ జూలై నెలలో మీకు ఆర్థికంగా ఎలాంటి ఇబ్బందులు రావండి. మీకు డబ్బు అవసరమైన ప్రతిసారి కూడా ఎవరి నుంచో ఒకరి నుంచి, అంటే మీ తండ్రి ద్వారా కానీ, స్నేహితుల ద్వారా కానీ, లేదంటే అదృష్టం కొద్దీ ఖచ్చితంగా డబ్బు సమయానికైతే చేతికి అందుతుందండి. అంతేకాదు జూలై 7 నుంచే మీ లాభాధిపతి అయిన బుధుడు 8వ ఇంట్లోకి వెళ్ళడం వల్ల మీ రాశికి ఈ 3 రోజుల్లో ఊహించిన మార్గాల ద్వారా, అంటే పాత ఇన్సూరెన్స్ డబ్బు కానీ, వారసత్వంగా మీ చేతికి రావాల్సిన ఆస్తులు కానీ, మొండి బకాయిలు లేదంటే చిట్టీల రూపంలో అకస్మాత్తుగా ఊహించిన ధనలాభం కలిగే సూచనలు బలంగా ఉన్నాయండి. దూర ప్రాంతాల్లో ఉన్న వారి ద్వారా లేదంటే వ్యాపార ప్రయాణాల ద్వారా మీకు కీలకమైన ఆర్థిక సహాయం కూడా అందబోతుందండి. అయితే ఒక ముఖ్యమైన హెచ్చరిక అండి, ఈ రాశికి 4వ ఇంట ఉన్న రాహు ప్రభావం వల్ల ఈ 3 రోజుల్లో ఇంటి మరమ్మతులు లేదంటే వాహనాల రిపేర్ల కోసం కొంత అకారణ ఖర్చు చేయాల్సి రావచ్చండి. కాబట్టి పొదుపుపై దృష్టి అయితే పెట్టండి. అలాగే ఈ జూలై 13 నుంచి 15 తేదీల మధ్య కాలంలో డబ్బు విషయంలో ఎవరికి కూడా హామీ సంతకాలు అయితే పెట్టకండి. ఎవరికి అప్పులు ఇవ్వకండి. ఒకవేళ ఎవరికైనా అత్యవసరంగా అప్పు ఇచ్చే పరిస్థితి వస్తే మాత్రం చాలా జాగ్రత్తగా వహించండి. ఆ మహాదేవుని అనుగ్రహంతో మీ ఆర్థిక ఇబ్బందులన్నీ కూడా తొలగిపోతున్నాయండి. ఇక కుటుంబ విషయానికి వస్తే కనుక గతంలో కుటుంబంలో మిమ్మల్ని బాధించిన మాటలకు, ఆ ఆవేదనకు ఇప్పుడు కాలం ఒక పవర్ఫుల్ సమాధానం చెప్పబోతుందండి. నిజం చెప్పాలంటే కుటుంబంలో మీరు వినని నిందలు లేవు, పడని మాటలు లేవు. ప్రతి చిన్న విషయానికి కూడా మీ నిర్ణయాలను ప్రశ్నించారు. మీ ఆలోచనలో చాలా తక్కువ చేసి మాట్లాడారండి. మీ ప్రాణంగా నమ్మిన వాళ్ళు మిమ్మల్ని అలా అంటూ ఉంటే మీ రహస్య స్వభావం వల్ల మీరు ఎదురు మాట్లాడలేకపోయారు. కానీ ఆ మాటలన్నీ కూడా ఒక శేషంలా మీ మనసులో ఎంతో భారంగా నిశ్శబ్దంగా నిలిచిపోయాయండి. ఇప్పుడు ఆ దయమైన పరిస్థితి నుంచి పూర్తిగా మారిపోబోతుందండి. మీ నిర్ణయం ఎంత సరైనదో, మీ ఆలోచనలు ఎంత ఉన్నతమైనవో కరెక్ట్గా ఈ జూలై 13, 14, 15 తేదీల మధ్య మీ కుటుంబ సభ్యులందరికీ కూడా కళ్ళకు కట్టినట్టు అర్థమవుతుంది. ఎన్నాళ్ళు మీ మౌనాన్ని చేతకానితనం అనుకున్న వారు మీ అసలైన విలువ తెలుసుకుంటూ ఉంటారండి. ఇకపై కుటుంబంలో మీ మాటను ఎవరు కూడా నిర్లక్ష్యం అనేది చేయలేరు. అంతకాలం చులకనగా చూసిన ఆ స్థానమే ఇప్పుడు అత్యంత గౌరవప్రదంగా మారబోతుందండి. ఇక కుటుంబం మరియు వ్యక్తిగత సంబంధాల గురించి వృశ్చిక రాశి వారికి ఈ 3 రోజుల్లో కూడా కుటుంబ జీవితంలో కొన్ని ఒడిదుడుకులు తప్పవండి. మీ రాశికి 7వ ఇంట కుజుని సంచారం ఉండటం వల్ల జీవిత భాగస్వామితో ఎప్పుడూ లేనంత తీవ్రమైన విభేదాలు వచ్చే ప్రమాదం కూడా కనిపిస్తుందండి. మీ మాటల్లోని పరుషత్వం వల్ల, ఆవేశం వల్ల ఇంట్లో వారు మానసికంగా ఎంతో నొచ్చుకుంటారు. కాబట్టి ఇతరుల తప్పులను ఎత్తి చూపడం ఈ 3 రోజుల్లో పూర్తిగా మానేసేయండి. మీ వృత్తిపరమైన బిజీ వల్ల కుటుంబ సభ్యులతో తగినంత సమయం గడపలేకపోవడం కూడా జరుగుతూ ఉంటుంది. దీనితో పాటు ఈ జూలై 13 నుంచి 15 తేదీలో మీ జీవిత భాగస్వామితో అకారణంగా ఎగో సమస్యలు తలెత్తి చిన్న చిన్న మనస్పర్ధలు రావచ్చు. కాబట్టి ప్రతి విషయంలోనూ కాస్త సర్దుకుపోవడం, ఆవేశపడకుండా ఉండటం మీ మానసిక ప్రశాంతతకు ఎంతో ముఖ్యమండి. మరోవైపు ఒక అద్భుతమైన శుభవార్త ఏంటి అంటే, మీ రాశికి 9వ ఇంట ఉచ్చ స్థితిలో ఉన్న దేవగురువు బృహస్పతి చల్లని చూపు వల్ల మీ తండ్రి గారి ఆరోగ్యం ఈ 3 రోజుల్లో ఎంతో మెరుగుపడుతుందండి. వారి పూర్తి సహాయ సహకారాలు, ఆశీస్సులు మీకు లభిస్తాయండి. కుటుంబంతో కలిసి పుణ్యక్షేత్రాలకు లేదంటే ఆధ్యాత్మిక దూర ప్రయాణాలకు వెళ్లే అవకాశం మెండుగా ఉందండి. ఈ దైవ దర్శనాలు ఇంట్లో ఉన్న ప్రతికూల వాతావరణాన్ని, మీ మనసులోని ఒత్తిడిని కాస్త పూర్తిగా తగ్గిస్తాయి. ఆ మహాదేవుని అనుగ్రహంతో మీ కుటుంబంలో మళ్ళీ శాంతి సౌకర్యాలు వర్ధిల్లాలని కోరుకుంటున్నామండి. ఇక ప్రేమ మరియు బంధాల విషయానికి వస్తే కనుక వృశ్చిక రాశి వారు ఎప్పుడు కూడా అవతలి వారికి ఎక్కువగా ఇస్తారండి, కానీ వారి నుంచి చాలా తక్కువ ఆశిస్తారు. కానీ మీకున్న ఆ అతి మంచితనం వల్లే మీరు జీవితంలో ఎన్నోసార్లు తీవ్రంగా నిరాశపడ్డారండి, మానసికంగా మోసపోయారు. మీ రహస్య స్వభావం వల్ల లోపల ఎంత బాధ ఉన్నా కూడా బయటకు చెప్పలేకపోయారు. గతంలో మీరు చేసిన కొన్ని ఎంపికల వల్ల నేను జీవితంలో చాలా కోల్పోయానేమో, నా వాళ్లను నేనే దూరం చేసుకున్నానేమో అని మీకు అనిపించింది.
కనిపించింది. కానీ జూలై 13 నుంచి 15 తేదీల మధ్య మీ కళ్ళ ముందు ఉన్న ముసుగులు పూర్తిగా తొలగిపోతాయండి. మీతో నిజంగా కష్ట సుఖాల్లో నిలబడేది ఎవరు కేవలం స్వార్థంతో తమ అవసరాల కోసం మీ దగ్గరికి వచ్చి నడుస్తున్నారు అనేది ఈ 3 రోజులు మీకు చాలా స్పష్టంగా క్లియర్గా అయితే తెలిసిపోతుందండి. ఎందుకంటే ఈ 3 రోజులు కూడా ఆర్థిక స్థితి మరియు ధనలాభం పరంగా వృశ్చిక రాశి వారికి ఒక అద్భుతమైన రిలాక్సింగ్ కాలం కాబోతుందండి. మీ భాగ్యస్థానమైన దేవగురువు బృహస్పతి ఉచ్చ స్థితిలో ఉండటం వల్ల మీ నెత్తిన ఉన్న అప్పుల భారం అనూహ్యంగా తగ్గిపోతుంది. ఎక్కడి నుంచో రావాల్సిన పాత ధనం, నిలిచిపోయిన బకాయిలు అకస్మాత్తుగా ఈ 3 రోజుల్లో అనేది మీకు చేతికి అంది మీకున్న లోన్లు లేదంటే ఇబ్బంది పెడుతున్న ఈఎంఐలను మీరు క్లియర్ చేసుకోగలుగుతారండి. ఇక వ్యాపారం మరియు స్వయం ఉపాధి విషయానికి వస్తే కనుక 10వ ఇంట కర్మస్థానంలో కేతువు తిష్ట వేసి ఉండటం వల్ల కొత్త వ్యాపారాలు మొదలు పెట్టడానికి కావలసిన ధైర్యం సరిపోదండి. కొత్త పెట్టుబడులు పెట్టాలన్నా లేదంటే కొత్త క్లయింట్లతో ఫేస్ చేయాలన్నా కూడా మీలో ఏదో తెలియని భయం, ఆత్మన్యూనత అడ్డుపడుతూ ఉంటాయి. మన ప్రొడక్ట్ లేదంటే మన ఐడియా వాళ్ళకి నచ్చుతుందో లేదో అన్న ఒక అకారణ సందేహంతో చేతికి వచ్చే అద్భుతమైన వ్యాపార ఒప్పందాలను మీరే స్వయంగా వాయిదా వేసుకునే ప్రమాదం అయితే ఉందండి. ఇలాంటి సమయంలో గుడ్డిగా రిస్క్ చేయకుండా పాత కస్టమర్ నిలబెట్టుకోవడంపై దృష్టి అయితే పెట్టండి. దానికి తోడు సప్తమ స్థానమైన 7వ ఇంట కుజిని సంచారం వల్ల భాగస్వామ్య వ్యాపారాలు చేసేవారు కాస్త ఇబ్బంది పడక తప్పదండి. పార్ట్నర్స్తో చిన్న చిన్న విషయాలకే ఇగో సమస్యలు, వాదనలు వస్తాయి. వ్యాపారాన్ని ప్రస్తుతానికి ఎలా ఉందో అలాగే శాంతంగా నడిపించడం అనేది ఉత్తమం అండి. జూలై 4 నుంచి కర్మస్థానంలోనికి వచ్చిన శుక్రుని అనుగ్రహం వల్ల మీ మానసిక భయాలన్నీ కూడా తొలగిపోయి దూర ప్రయాణాల ద్వారా వ్యాపారంలో ఒక కొత్త ఆకర్షణ, ఊహించని లాభాలు వస్తాయి. గతంలో మీకు కనిపించని ఒక పరమ సత్యం ఇప్పుడు ఈ 3 రోజులు స్పష్టంగా బయటపడబోతుంది. మీరు అనుకున్న దానికంటే కూడా చాలా దూరం, ఉన్నతమైన స్థానానికి ముందుకు వెళ్ళిపోయారనేది మీకు అర్థమవుతుంది. ఈ భావన మీలో ఒక సరికొత్త దైవ ధైర్యాన్ని నింపుతుందండి. ఇకపై మీ నిర్ణయాలను మీరు ఎప్పుడు కూడా సందేహంతో చూడరు. మరి ఎన్నాళ్ళు మిమ్మల్ని శత్రువులుగా భావించిన వారు, మీ పతనాన్ని కోరుకున్న వారు ఈ తేదీలలో మధ్యకాలంలో ఎందుకు నిశ్శబ్దమైపోతున్నారో తెలుసా అండి? మీ ఎదుగుదలను చూసి అసూయపడ్డవారు కూడా మీ చుట్టూ, మీ సమాజంలో చాలా మందే ఉన్నారు. వారు మీ ముందే నేరుగా ఏమీ చేయలేకపోయినా మీ రహస్య స్వభావాన్ని దెబ్బతీయాలని వెనుక ఉండి మాటలతో లేదంటే వారి ప్రవర్తనలతో మిమ్మల్ని కిందకు లాగాలని ఎన్నో కుట్రలు, తంత్రాలు చేశారు. కానీ ఈ 3 రోజుల్లో ఆ శత్రువుల నెగిటివ్ ప్రభావం మీపై పూర్తిగా తగ్గిపోతుందండి. మీపై వారు వేసిన నెగిటివ్ ఆలోచనలు అంటే నిందలు తిరిగి వారికి ఒక పెద్ద మానసిక భారంగా మారిపోతున్నాయి. మీరు ఎలాంటి పోరాటం చేయకుండానే, ఎవరితోనూ గొడవ పడకుండానే మీ స్థానం సమాజంలో అత్యంత బలపడుతుంది. వృశ్చిక రాశి వారి నిశ్శబ్దమే వారికి శ్రీరామ రక్షగా మారుతుందండి. ఇది మీ కర్మబలం అద్భుతంగా పనిచేస్తున్న ఒక పరమ పవిత్రమైన సూచన. ఆ మహాదేవుని దైవరక్షణ మీకు ఎల్లప్పుడూ ఉంటుందండి. జ్యోతిష శాస్త్ర పరంగా కూడా ఆరోగ్య స్థితిలో లోతుగా గమనిస్తే కనుక మీ రాశికి 9వ ఇంట వచ్చే స్థితిలో ఉన్న దేవగురువు బృహస్పతి అనుగ్రహం వల్ల మీ శరీరానికి ఒక సంపూర్ణమైన దైవ రక్షణ లభిస్తుందండి. మిమ్మల్ని ఇన్నాళ్లుగా లోపల వేధించిన పాత దీర్ఘకాలిక జబ్బులు కానీ అనారోగ్య సమస్యల సైతం ఇప్పుడు క్రమక్రమంగా నయమవుతున్నాయి. మీ రాశికి 6వ ఇంట మేషరాశి బలంగా ఉండటం వల్ల మీలో రోగ నిరోధక శక్తి అద్భుతంగా పెరుగుతుందండి. చిన్న చితక జబ్బులు ఏమన్నా, పాత ఇన్ఫెక్షన్లు ఇట్టే తగ్గిపోతాయండి. అయితే 10వ ఇంట కేతు ఉండటం వల్ల మనసు ఎప్పుడు కూడా ఒక చోట కుదురుగా ఉండదు. సమాజంతో కలవకుండా, ఎవరితోనూ మాట్లాడకుండా ఒంటరిగా ప్రశాంతంగా కూర్చోవాలన్న వింతైన నిర్లిప్తత, వైరాగ్య కోరిక మీలో బాగా పెరుగుతుందండి. మీ భవిష్యత్తు గురించి లేదంటే మీ పని భారం గురించి మీరు అనవసరంగా ఎక్కువగా ఆలోచించి తీవ్రమైన మానసిక ఒత్తిడికి అంటే ఓవర్ థింకింగ్కి గురయ్యే ప్రమాదం కూడా ఉందండి. ఈ మానసిక ఆందోళనను, భయాలను కూడా పూర్తిగా తగ్గించుకోవడానికి ఈ 3 రోజులు కూడా ప్రతిరోజు ప్రశాంతంగా కాసేపు నడక చేయటం, ప్రాణాయామం చేయటం లేదంటే ఆ మహాదేవుడిని స్మరించుకోవడం పరమ శ్రేయస్కరం అండి. ఇక కుటుంబంలో ఒక పెద్ద సమస్య అంటే జూలై 13 నుంచి 15 తేదీల మధ్య కాలంలో నిశ్శబ్దంగా పరిష్కారం కాబోతుందండి. మీ ఇంట్లో ఒక సమస్య చాలా కాలంగా లోపలే మగ్గుతూ ఉంటుంది. అది మాటలుగా బయటకు రాకపోయినా కూడా అందరి మనసుల్లో ఒక పెద్ద భారంగా నిలిచిపోయిందండి. కరెక్ట్గా ఈ 3 రోజుల్లో ఆ విషయం ఒక అద్భుతమైన క్లారిటీ అనేది వస్తుంది. ఎలాంటి గొడవలు లేకుండా ఒకరినొకరు అర్థం చేసుకునే విధంగా ఒక చక్కని పరిష్కారం కూడా దొరకపోతుంది. ఇందులో వృశ్చిక రాశి వారి పాత్రే అత్యంత కీలకమైందండి. మీరు చూపించే సహనం, మీ మాటల మాధుర్యం అలానే ఆ గంభీరమైన పరిస్థితిని పూర్తిగా మార్చేస్తాయండి. ఒకప్పుడు మీకు దూరంగా వెళ్ళిపోయిన బంధాలు కానీ మళ్ళీ మీ దగ్గరకు అయ్యే అద్భుత అవకాశం కూడా ఉందండి. ఇది భావోద్వేగంగా మీ మనసుకు ఎనలేని ఊరటనిస్తుంది. ఇంట్లో ప్రశాంతత ఏర్పడితే మీ జీవితం మొత్తం కూడా ఒక అద్భుతమైన సమతుల్యంగా మారబోతుందండి. డబ్బు విషయంలో కూడా ఈ 3 రోజులు వచ్చే ఒక చిన్న అవకాశం కానీ మీ జీవితంలో పెద్ద మార్పుకు బీజం వేస్తుందండి. మొదట ఇది చాలా చిన్నగా లాభమే కదా అని చెప్పి అనిపించవచ్చు. కానీ ఒక చిన్న ఆర్థిక అవకాశం మీ ముందుకు వస్తుందండి. అది చిన్న పని కావచ్చు, అదనపు ఆదాయ మార్గము కావచ్చు, లేదంటే ఒక అద్భుతమైన ఐడియా కూడా కావచ్చండి.
గురువు అనుగ్రహం వల్ల మొదట అది మీకు పెద్దగా ఆకర్షణీయంగా అనిపించకపోయినా సరే భవిష్యత్తులో మీ ఆర్థిక స్థితిగతులను మీ తలరాతను పూర్తిగా మార్చే ఒక అద్భుతమైన అదృష్ట పేజంగా అదే మారబోతుందండి. అందుకే ఈ 3 రోజులు కూడా వచ్చే ఏ చిన్న అవకాశాన్ని కూడా మీరు వదులుకోకండి. ఇక్కడ ఒక అద్భుతమైన కర్మసూత్రం పనిచేస్తుందండి. మీరు ఎప్పుడో వదిలేయాలనుకున్న ఆశ, లేదంటే ఒక కళ, లేదంటే ఒక వ్యక్తి గురించి ఇక నా జీవితంలో అది లేదు, ముగిసిపోయింది అని మీరు అనుకున్నారు. కానీ కరెక్ట్గా ఈ తేదీలలో అది మళ్ళీ మీ జీవితంలోనికి తిరిగి వస్తుందండి. ఇది కేవలం యాదృచ్ఛికమైతే కాదండి. ఆ విషయం లేదంటే ఆ కర్మబంధం ఇంకా పూర్తిగా ముగిలేదని దానికి ఆ మహాదేవుడు చూపిస్తున్న స్పష్టమైన సూచన అయితే ఇదండి. అయితే ఈసారి వృశ్చిక రాశి వారు పాత విధంగా పిచ్చిగా ఆవేశంగా స్పందించరు. మీకున్న పాత అనుభవంతో పూర్తి అవగాహనతో చాలా పరిణతితో గంభీరంగా స్పందిస్తారు. గతంలో చేసిన తప్పులను ఈ 3 రోజులు మీరు అస్సలు పునరావృతం అయితే చేయరండి. ఇది మీ అంతర్గత ఎదుగుదలకు తిరుగులేని నిదర్శనం అనమాట. కొన్ని విషయాలు మీ జీవితంలోనికి తిరిగి రావడం మిమ్మల్ని బాధ పెట్టడానికి కాదండి, వాటిని ఒక సరైన ముగింపు ఇచ్చి మీ మనసుకు పూర్తి శాంతిని చేకూర్చడం కోసమే ఆ మహాదేవుని దైవలీలలు నమ్మి ముందుకు సాగండి. ఇక విద్యార్థుల విషయానికి వస్తే కనుక వృశ్చిక రాశి వారి విద్యార్థులకు ఈ తేదీలలో జ్యోతిష పరంగా అత్యంత ప్రాధాన్యత కలిగిన సమయం అండి. మీ రాశికి 6వ ఎండ మేషరాశికి అత్యంత పవర్ఫుల్గా ఉండటం వల్ల కాంపిటేటివ్ పరీక్షలు అంటే ప్రభుత్వాలు ఏదైనా ప్రైవేట్ రంగాల్లో పోటీ పరీక్షలు రాసే విద్యార్థులకు ఈ 3 రోజుల్లో అఖండ విజయం లభించబోతుందండి. మీలో నూతన ఉత్సాహం, తిరుగులేని పోరాట పటిమలు పెరుగుతాయండి. అయితే మీ రాశికి 10వ ఎంట కేతువు సంచారం వలన ఈ పీజీ చేసేవాళ్ళు కానీ, పిహెచ్డీలు కానీ వంటి ఉన్నత విద్యాభ్యాసం చేసే విద్యార్థులలో మాత్రం ఒక రకమైన ఆత్మన్యూనతా భావం, అంటే నేను ఈ పరీక్ష పాస్ అవ్వగలనా, రీసెర్చ్ పూర్తి చేయగలనా, నా వల్ల అవుతుందో లేదో అన్న అకారణ భయం ఏర్పడుతుందండి. దీనివల్ల చదువు పట్ల అప్పుడప్పుడు తీవ్రమైన విరక్తి, నిర్లిప్తత కలుగుతూ ఉంటాయి. కానీ భయపడకండి. మీ భాగ్యస్థానమైన 9వ ఇంట్లో ఉన్న ఉచ్చ స్థితిలో ఉన్న గురువు చల్లని అనుగ్రహం వల్ల ముఖ్యంగా పరిశోధన రంగంలో ఉన్న విద్యార్థులకు 3 రోజులు అద్భుతమైన ఊహించని విజయాలు అయితే వహిస్తాయండి. అయితే మీ అంతర్గత శక్తి మిమ్మల్ని ముందంజలో ఉంచుతుందండి. అందుకే ఈ జూలై 13 నుంచి 15 వరకు ఈ 3 రోజులు కూడా మీ జీవితానికి ఒక అద్భుతమైన మలుపు కాబోతుందండి. ఇవి సాధారణ రోజులైతే కావండి. మీ జీవితంలో ఒక కష్టాల అధ్యాయం చాలా నిశ్శబ్దంగా ముగుస్తుంది. ఒక సరికొత్త విజయాల అధ్యాయం మొదలవుతుందండి. ఇది పెద్ద శబ్దంతో హడావిడిగా రాదండి, చాలా నిశ్శబ్దంగా కానీ అత్యంత బలంగా మీ లోపల ఒక అద్భుతమైన మార్పునైతే తీసుకువస్తుంది. మీ మనసులో భయం తగ్గుతుంది, జీవితంపై ఆశ పెరుగుతుంది. వృశ్చిక రాశి వారి ఇకపై మిమ్మల్ని మీరు తక్కువ అయితే చేసుకోరండి. మీ జీవితానికి మీరే అసలైన యజమానిగా మారి ఒక అద్భుతమైన పునర్జన్మ లాంటి దశ. ఈ కాలంలో మీపై మీరు ఆత్మ పరిశీలన చేసుకొని ముందుకు సాగితే కాలమంతా మీకు పూర్తిగా అనుకూలంగా మారుతుందండి. ఇంతవరకు మీరు ఈ వీడియోని ప్రశాంతంగా చూసి ఉంటే మీకు ఒక విషయం మాత్రం చాలా స్పష్టంగా అర్థమై ఉంటుందండి. వృశ్చిక రాశి వారి జీవితంలో ఈ 3 రోజులు కూడా ఒక లోతైన బలమైన మార్పుకు ప్రారంభ సంకేతాలండి. మీరు ఎన్నాళ్ళు ఎదుర్కొన్న బాధలు, అవమానాలు ఏవి కూడా వృధా కాదండి. మీ నిశ్శబ్ద సహనానికి ఆ పరమేశ్వరుడు లెక్కలోనికి తీసుకున్నాడండి. ఆ మహాదేవుడు ఎప్పుడు కూడా న్యాయం చేయడానికి కాస్త ఆలస్యం చేస్తాడేమో కానీ తన భక్తులకు ఎప్పుడు కూడా అన్యాయం అనేది చేయడండి. ఇప్పుడు మీ జీవితంలో ఎవరు ఉండాలో, ఎవరు వెళ్ళిపోవాలో, ఏ బంధం నిలవాలో, ఏది ఎక్కడితో ముగిసిపోవాలో అన్నింటికి కూడా ఆయనే స్పష్టంగా ఇస్తున్నాడు అనమాట. ఇకపై మీరు మీ విలువను తక్కువగా అంచనా వేసుకోకండి. మీ నిశ్శబ్దాన్ని చేతకానితనంగా, బలహీనతగా భావించిన వారిని కూడా పట్టుకుని అస్సలు వేలాడకండి. మీ భవిష్యత్తును భయంతో కాదు, ఒక అద్భుతమైన అవగాహనతో చూడండి. అది ఆ మహాదేవుడు వృశ్చిక రాశి వారికి స్వయంగా ఇస్తున్న ఒక దారి చూపు. ఇక వృశ్చిక రాశి వారు ఈ జూలై నెలలో మీరు పాటించాల్సిన అత్యంత పవిత్రమైన పరిహారాలండి. ఇక ముఖ్యంగా జూలై 13, 14, 15 తేదీల మధ్య కాలంలో మీ రాశికి 7వ ఇంట్లో ఉన్న కుజుని వల్ల వచ్చే విపరీతమైన ఆవేశాన్ని కానీ, కోపాన్ని కానీ తగ్గించుకోవడానికి 10వ ఇంట కేతువు వల్ల కలిగే ఆత్మన్యూనతను, వృత్తిపరమైన భయాలను పూర్తిగా తొలగించుకోవడానికి ఈ పరిహారాలు అయితే తప్పకుండా పాటించండి. కుజదోష శాంతి కోసం ఈ రోజుల్లో భాగస్వామితో వివాదాలు, ఆవేశాలు పూర్తిగా తగ్గి ఇంట్లో ప్రశాంతమైన వాతావరణం ఏర్పడడానికి సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి లేదంటే ఆంజనేయ స్వామికి ఎర్రని పూలతో పూజ చేయండి. ఎంతో శ్రేయస్కరం అండి. వీలైతే కందిపప్పును కూడా దానం చేయండి. అలాగే కర్మస్థానంలో ఉన్న కేతు వల్ల వృత్తిలో కలిగే నిర్లిప్తత, ఆత్మన్యూనత భావం పూర్తిగా తొలగిపోయి మీలో తిరుగులేని ధైర్యం కలవడానికి 3 రోజులు కూడా ఉదయాన్నే ప్రతిరోజు సంకల్పం చెప్పుకొని గణపతి అధర్వ శీర్షం పఠించండి, లేదంటే వినాయకుడికి శ్లోకాలు చదవండి. ఇక చివరగా మీ భాగ్యస్థానమైన 9వ ఇంట వచ్చే స్థితిలో ఉన్న గురువు పూర్తి అనుగ్రహాన్ని, అఖండ అదృష్టాన్ని మీ సొంతం చేసుకోవడానికి ఈ తేదీలలో సాయిబాబా లేదంటే దత్తాత్రేయ స్వామిని మనస్ఫూర్తిగా దర్శించుకుని ప్రార్థించండి. ఈ పరమ పవిత్రమైన పరిహారాలు చేయడం వల్ల మీ చుట్టూ ఉన్న నెగిటివ్ ఎనర్జీ అంతా తొలగిపోయి ఆ పరమేశ్వరుని రక్షణ కవచం మీకు లభిస్తుందండి. ఓం నమః శివాయ.